అయితే కందగడ్డ పులుసు మనం ఇప్పుడు చేసుకొని ఇప్పుడు తిన్నదానికన్నా సాయంత్రంకి లేదా రేపు పొద్దునకైతే చాలా బాగుంటుంది. కొంచెం నూనె వేసుకోవాలి. అయితే నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఫస్ట్ తాలింపులో కొన్ని ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత ఇందులో మనం కొద్దిగా మినపప్పు వేసుకోవాలి తాలింపులో. అలాగే పచ్చిమిర్చి, పచ్చిమిర్చి వేసాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు తర్వాత ఉల్లిపాయలు. పులుసు కాబట్టి ఉల్లిపాయలు కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. పులుసు కాబట్టి కొద్దిగా ఉప్పు ఎక్కువగానే పడుతుంది. అలాగే ఇందులో కాస్తంత పసుపు వేసుకుందాం. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే కందగడ్డ చాలా చాలా మంచిదండి. అలాంటి స్కిన్ ఎలర్జీలు కానీ డిసీజెస్ కానీ ఏమైనా ఉంటే కనుక కందగడ్డ తింటే అవన్నీ తొందరగా తగ్గిపోతాయి. ఉల్లిపాయలు కొంచెం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఇందులో మనం కందగడ్డలు వేసుకుందాం. కందగడ్డలు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత ఇందులో మనం కారం కూడా వేసేసుకోవాలి. కారం కూడా వేసి బాగా ఉడకనివ్వాలన్నమాట. మూత పెట్టేసి ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక చిన్న మసాలా తయారు చేసుకోవాలి. కందగడ్డ పులుసులోకి వేసుకోవాల్సిన మసాలా. అయితే ఇక్కడ చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. ఈ ప్యాన్లో మనకి ఎండుమిరపకాయలు ప్యాన్లో వేసాను. అలాగే ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఇంకా కొన్ని మెంతులు. జనరల్గా మనం పులుసు చేస్తే జీలకర్ర మెంతుల పొడి వేస్తాం. కానీ కందగడ్డ పులుసులో ఇవన్నీ ఫ్రై చేసి చక్కగా మిక్సీ పట్టి వేస్తే కనుక చాలా బాగుంటుంది. ఇవన్నీ మంచిగా వేగాలన్నమాట. మంచి సువాసన వచ్చే వరకు వీటిని బాగా వేపుకోవాలి. ఇవన్నీ బాగా వేగాయి. ఇప్పుడు వీటిని మనం పొడి చేసేసుకుందాం. మంచి సువాసన వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం మామూలుగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఫైన్ పౌడర్ అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇది పొడి చేసుకొని అలాగే కిచెన్ అంతా క్లీన్ చేసుకునే లోపల కందగడ్డలు కూడా చక్కగా ఉడుకుతాయి. కందగడ్డలు మంచి పులుసులో ఉడుకుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ మసాలా పొడి కూడా వేసేసుకున్నాం. పొడి వేసిన తర్వాత చిన్న మంటలో ఒక 10 నిమిషాలు మెల్లగా కుక్ చేసుకోవాలి. ఈలోపు కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేద్దాం. కందగడ్డ పులుసు రెడీ అయిపోయిందండి. సింపుల్ కర్రీ అయినా చాలా యమ్మీగా ఉంటుంది. సో మరి ఒకసారి మూత తీద్దాం. వాట్ ఏ అరోమా! అసలు మన ఇంట్లోనే కాదు పక్కింటికి కూడా వెళ్తుంది స్మెల్. అంత బాగుంటుంది. చాలామందికి దీని రుచి తెలీదు. కానీ ఒక్కసారి నాలికకి ఆ రుచి తగిలిందనుకోండి అస్సలు వదిలిపెట్టరు.
మరి ఇక్కడ బౌల్ కూడా రెడీగా పెట్టుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మరి చూసారు కదా, కందగడ్డ పులుసు రెడీ అయిపోయింది. కందగడ్డ పులుసు తయారీ విధానం: ముందుగా ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని అందులో కాస్తన్ని ఆవాలు, మినప్పప్పు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించి తాలింపు చేసుకొని అందులో సన్నగా పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు కాస్త వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత కందగడ్డ ముక్కలు వేసి చింతపండు పులుసు నీళ్లు పోసి కారం వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈలోపు ఇంకొక పాన్ వేడి చేసుకొని అందులో ఎండుమిర్చి, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకొని ఆ మసాలా పొడిని ఉడుకుతున్న కందగడ్డ పులుసులో వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు చిన్న మంటలో ఉడికించుకొని బౌల్లోకి తీసుకుంటే కందగడ్డ పులుసు రెడీ అవుతుంది.